ఈశ్వరీబాయి జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనుగుణంగా మరి ఒక సమాజాన్ని ఉద్ధరించాలి అనేటువంటి సదుద్దేశంతో ఆ పోరాట పడమతో చేసినట్టే నిజంగా ఈనాటి వ్యవస్థలో ఒక మహిళలకే కాదు యువతకైనా ప్రతి మనిషికి కూడా ఈశ్వరీబాయిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే పిలవాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి అటువంటి ఈశ్వరీబాయి గారి కన్న కూతురుగా మా గీతక్క కూడా ఎంతో సౌమ్యురాలు, అంటే ప్రజలకు సేవ చేయాలని మరి వారు కూడా 4 పర్యాయాలు శాసనసభ్యురాలుగా ఎన్నికై వరుసగా హ్యాట్రిక్ కూడా చేసి ఎన్నో శాఖలకు మంత్రి పదవిగా ఉండి ఈనాడు కూడా యాక్టివ్గా ఉంటూ మరి సమాజంలో కొంత మార్పు తీసుకురావాలని తల్లి యొక్క ఆశయాలని నెరవేర్చాలని తపనతోటి మరి తమ వంతు ప్రయత్నం పోరాటం చేస్తున్నాడు. కాబట్టి నిజంగా ఈ సందర్భంలో మా గీతక్కను కూడా అభినందిస్తూ భగవంతుడు నిండు 100 ఏళ్ళు జీవితం ప్రసాదించని ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎంతో సమాజం చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.